కంప్యూటర్ స్లోగా ఉందనిపించినప్పుడు చాలామంది ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటారు. మన కంప్యూటర్లో ఎంతవరకు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నదా కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నా కంప్యూటర్లో చూస్తే కనుక 14 GB వరకు ర్యామ్ అనేది ఇన్స్టాల్ చేయబడి ఉంది. సో నా మదర్ బోర్డ్ అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో ర్యామ్ని తెలుసుకోకుండా బ్లైండ్గా ర్యామ్ మాడ్యూల్స్ని కొనుక్కొచ్చే సమస్య కనుక అది సపోర్ట్ చేయదు. సో ఈ నేపథ్యంలో మీ కంప్యూటర్ అనేది ఎంతవరకు ర్యామ్ అప్గ్రేడ్ని సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే కనుక ఒక పర్టికులర్ వెబ్సైట్ అనేది అందుబాటులో ఉంది. ఇక్కడ మనకి crucial.com సిస్టమ్ స్కానర్ అనే సైట్ నుంచి ఒక చిన్న స్కానర్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసామంటే కనుక మనకి ఇది సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేసేసి ఆటోమేటిక్గా దాన్ని మనం డౌన్లోడ్ చేసిన తర్వాత రన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ రన్ చేసిన తర్వాత స్కానింగ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి చెప్పింది చూడండి. సో వన్స్ స్కానింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన మదర్ బోర్డు ఎంతవరకు ర్యామ్ని సపోర్ట్ చేస్తుందో ఇది డీటెయిల్గా చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మదర్ బోర్డు DH55HC అని చెప్పేసి ఇది ఐడెంటిఫై చేసింది. సో ఇది దీంట్లో మ్యాక్సిమం వచ్చేటప్పటికి 16 GB వరకు ర్యామ్ వాడుకోవచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం మెమరీ చూపిస్తూ ఉంది. అలాగే కరెంట్ ఇన్స్టాల్డ్ మెమరీ అని 14 GB అని చెప్పేసి చూపిస్తూ ఉంది. 14 GB కూడా ఎంతెంత చేసి ఉన్నాను అంటే ఒక దాంట్లో 4 GB, ఇంకో స్లాట్లో 4 GB, ఇంకో స్లాట్లో 4 GB, ఫోర్త్ స్లాట్లో 2 GB చేసి ఉన్నాను. సో ఇంకొక 2 GB వరకు అంటే ఇక్కడ 2 GB ప్లేస్లో 4 GB స్లాట్ని నేను అమర్చుకోవడానికి అవకాశం ఉంది. దాంతో 16 GB మ్యాక్సిమం కెపాసిటీకి నేను రీచ్ కావచ్చు. అలాగే మీ కంప్యూటర్లో కూడా మీ మదర్ బోర్డు ఎంతవరకు ర్యామ్ని సపోర్ట్ చేస్తుందో తెలుసుకొని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ సిస్టమ్ స్కానర్ క్రూషియల్ సిస్టమ్ స్కానర్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.